ఈరోజు గ్రహచార స్థితిలో శుక్రగ్రహం యొక్క శుభ దృష్టి వలన వాహన యోగం, ధనయోగం, రాజయోగం, స్థలయోగం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి గ్రహస్థితి కలదు. వ్యవహారానికి మించినటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. సుఖమైన జీవనం గడపగలరు. మీ యొక్క మంచితనం వలన ప్రతివారు మీతో మర్యాదగా గౌరవించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సుఖమైన జీవనం గడపగలరు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది. గృహంలో శుభకార్య ఆలోచన కలిగి ఉంటారు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, బ్యూటీషియన్ మరియు ఫ్యాషనరీ, స్టేషనరీ, చేనేత వస్త్ర వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు కలవు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు శుక్రుడు బలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో, విద్యా వ్యవహారములో గ్రహదోష నివారణ జరిగి అధికమైనటువంటి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి ఆవు పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేసి బొబ్బర్లు దానం చేసి స్వయం పాకం దానం చేయాలి. మరియు శుక్రగ్రహం యొక్క జపం 20,000 మరియు 2,000 సార్లు బొబ్బర్లతో నెయ్యితో హోమం చేసి మంచి వజ్రాన్ని 10 సెంట్లు గల దానిని సేకరించుకొని వెండిలో కానీ బంగారంలో కానీ పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.